హాయ్ ఫ్రెండ్స్, దండాలు. తోట తోట అంటే మనకి మామిడి మాండ్లు, సేపు మాండ్లు, పరేంగి మాండ్లు, పనస మాండ్లు ఉండాల్సిందే. తోట దగ్గరికి వస్తే మనకి తోట ఇల్లు, తోటతో ఇల్లు. ఆ ఇంటి ముందర మనమందరూ కూకొని మామిడికాయలు పెరుక్కొని బజ్జీలు కొట్టి ఉప్పు కారం వేసుకొని బండపైన నా సాంబ్రంగా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు చేనులకి ఎరువుడ్లతో తోలే కాలం వస్తుంది. ఇట్లా కాలం వచ్చే తలకే మామిడికాయలంతా పెరికే మనం ఎత్తుకపోయి చేనుల్లో ఎరువుడ్ల మాగేస్తూ ఉంటుంది. జ్ఞాపకం ఉందా? యాళ్ళు చెప్పండా, ఎరువుడ్ల బిరిన మాగును. దానికోసం ఉడుకు కదా. ముందర కాలంలో కారు ఉందా, బైక్ ఉందా, బయలు ఉందా, ఎస్టేట్ ఉందా, సైట్ ఉందా అనేది లెక్కలేదు. ఎద్దుల బండి ఉందా, మామిడి తోపులు ఉన్నాయా, టెంకాయ తోపు ఉందా, పంటలు ఉన్నాయా, గొడ్డు గది ఇంట్లో ఉండదా, ఎద్దులు ఉన్నాయి ఒక జత, ఆవులు ఒక జత ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఇట్లదా లెక్కేస్తూ ఉంటారు వ్యవసాయదారుని లెక్క. ఇవంతా చూసుకొని వ్యవసాయదారుడు బతుకుతూ ఉండే. ఏమో కాలం మారుతూ ఉంటే కాలాంతకమైన కోలాటమని లోకము మారుతూ ఉంది. ఎన్ని మారినా గొజ్జన్నంకు ఉండే రుచి బిర్యానీ అన్నంకు లేదనుకుంటాను. ఇది అంతేనేమో. పల్లెటూరు అంటే ఎవరిదా ఇష్టం లేదు చెప్పండా? మీకు ఈ ఊర్లో పారేడినారా? మీ ఊర్లో మామిడి తోపు ఉందా? అయితే ఒకసారి పోయిరండి.